ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. అందరికి వందనాలు. అందరికీ వందనాలండి. హలో హలో. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే నేనేమైపోదునో. నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది
నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటల నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటల నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. పాట పాడుకుందాం. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నీవేదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. నీవేదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయా. నీ కరముపై దృష్టి ఉంచినానయా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో,
నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి, నీ ముఖముపై దృష్టి ఉంచినానయా, ముఖముపై దృష్టి ఉంచినానయా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అందరికీ వందములు. అందరికీ వందములండి. పాట పాడుకుందాం. ఎల్రోయివై నన్ను చూడగా, నీ దర్శనమే నా బలమాయెను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా, నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము, ముఖ కాంతియే నా బలము. మరణమే నన్నావరించగా, నీ వాక్యమే నాతో నిలిచెను. మరణమే నన్నావరించగా, నీ వాక్యమే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా, శత్రువే సిగ్గునొందెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము, ముఖ కాంతియే నా బలము. విశ్వాసమే శోధింపబడగా, నీ కృపయే నాతో నిలిచెను. విశ్వాసమే శోధింపబడగా, నీ కృపయే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా, శత్రు ప్రణాళిక ఆగిపోయెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము,
ముఖ కాంతియే నా బలము నీ ముఖ కాంతియే నా ధైర్యము నీ ముఖ కాంతియే నా బలము ఎల్రోయివై నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయను ఎల్రోయివై నీవు నన్ను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను నీ ముఖ కాంతియే నా ధైర్యము నీ ముఖ కాంతియే నా బలము నీ ముఖ కాంతియే నా ధైర్యము నీ ముఖ కాంతియే నా బలము ఒంటరినై నేను నిన్ను చేరగా నా పక్షమై నేను లచితివే ఒంటరినై నేను నిన్ను చేరగా నా పక్షమై నీవు నిలచితివే ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే పారిపోయెను నీ ముఖ కాంతియే నా ధైర్యము ముఖ కాంతియే నా బలము నీ ముఖ కాంతియే నా ధైర్యము నీ ముఖ కాంతియే నా బలము ఎల్రోయివై నీవు నన్ను చేరగా నీ దర్శనమే నా బలమాయను ఎల్రోయివై నీవు నన్ను చేరగా నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. అందరికీ వందములండి. ముందుగా తండ్రి దేవునికి వందనాలండి. ఇక్కడ వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా వందనాలు. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడిదా, నీ గొప్ప కార్యం చాటిదా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడిదా, నీ గొప్ప కార్యం చాటిదా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఇటులయా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడిదా, నీ గొప్ప కార్యం చాటిదా. నా కఠిన హృదయమునా కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడిదా. నా కఠిన హృదయమునా కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడిదా. పాపములు క్షమించి నన్ను మార్చిన, దోషములు భరించి దరి చేచిన నీ ప్రేమ గీతం పాడిదా, నీ గొప్ప కార్యం చాటిదా. నా జీవితం మార్చిన యేసయ్యా,
స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడిదా, నీ గొప్ప కార్యం చాటిదా. నా కష్ట సమయమున నా చింతని నిలిచి విడువక నడిపించిన విధమును వివరించిదా. నా కష్ట సమయమున నా చింతని నిలిచి విడువక నడిపించిన విధమును వివరించిదా. క్షేమమును కలిగించి నన్ను లేపినా, దీవెనలు కురిపించి కృప చూపినా. నీ ప్రేమ గీతం పాడిదా, నీ గొప్ప కార్యం చాటిదా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఇటులయ్యా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడిదా, నీ గొప్ప కార్యం చాటిదా. నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించిదా. నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించిదా. వాక్యముతో దర్శించి బలపరచినా, సత్యముతో సంధించి స్థిరపరచినా. నీ ప్రేమ గీతం పాడిదా, నీ గొప్ప కార్యం చాటిదా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఇటులయ్యా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడిదా, నీ గొప్ప కార్యం చాటిదా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఇటులయ్యా. అందరికీ వందాలండి. థ్యాంక్ యూ. దయచేసి అందరూ లేచి నిల్చున్నట్లయితే స్తుతి ఆరాధన కీర్తన పాడుకుందాం. రామ దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది అనే కీర్తన పాడుకుందాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను
పోగు చేయు వాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు కూల్చును, దీనులకు అండాయనే భక్తిహీనులకు కూల్చును. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. అందరూ దయచేసి కూర్చోండి. మరి నిర్గమాకాండము వాక్యపఠనం చదువుకుందాం. దయచేసి ప్రార్థన చేసుకొని మరి వాక్యపఠనంలోకి వెళదాం. పరమందున మా కన్న తండ్రి నాయన, సర్వోన్నతుడా సర్వశ్రేష్ఠుడా నాయన, మా స్తుతుల సింహాసనము పైన ఆసీనుడైన వాడా, గొప్ప తండ్రి, నీకే వందనాలు ప్రభువా. తండ్రి అయ్యా, ఈ ఉదయకాల సమయమున నాయన తండ్రి నిన్ను కీర్తించాం తండ్రి నాయన, నీకు పాటలు పాడుతున్నాం ప్రభువా. తండ్రి నాయన, అక్షర దోషాలు ఉంటే క్షమించండి ప్రభువా. తండ్రి నీకు వందనాలు ప్రభువా. తండ్రి మమ్మల్ని దీవించమని, రక్షించమని, కాపాడమని కోరుకుంటున్నాం ప్రభువా. తండ్రి అన్ని కుటుంబాలను కూడా నాయన నిరంతరము నాయన నీ వాక్యంలో కట్టుకుంటూ అయ్యా నిన్ను స్తుతిస్తూ నిన్ను కీర్తిస్తూ నాయన మాకు ఈ భూమి మీద మీరు ఆయుష్ ఇచ్చినంత వరకు కూడా నాయన ప్రభువా తండ్రి ఈ ఉన్నతమైనటువంటి మార్గంలో నాయన త్రుట్టిలు పడిపోకుండా ప్రభువా నేను నిరంతరము నాయన వాక్యంలో ఎదుగుతూ నాయన నిన్ను ఆరాధిస్తూ నిన్ను కీర్తిస్తూ అయ్యా నీకు నిరంతరము ప్రార్థన చేస్తూ నాయన ఇట్టి ధన్యకరమైన జీవితాలను నాయన మాకు ఆయుష్ ఉన్నంత వరకు మాకు అనుగ్రహించమని కోరుకుంటున్నాము ప్రభువా. తండ్రి అయ్యా చెప్పబోయేటటువంటి నాయన నీ వాక్యాన్ని వివరించి చెప్పేటటువంటి సహోదరులకు సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభువా. నాయన ఈ కార్యక్రమం ఆది నుండి ముగింపు వరకు మీ పరిశుద్ధాత్మ శక్తితో నటించమని, ఘనత మహిమ ప్రభావాలను మీరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నిర్గమాకాండము 25వ అధ్యాయం అండి. దయచేసి క్షమించండి, సంఖ్యాకాండం సంఖ్యాకాండం 3వ అధ్యాయము 26 నుండి పూర్తి వరకు. 3వ అధ్యాయము సంఖ్యాకాండం 3వ అధ్యాయము 26వ వచనం నుండి పూర్తి వచనాలు చదవవలసిందిగా ఎవరైనా వచ్చి చదవలసిందిగా కోరుచున్నాము. వాక్యం చదువుకుందామండి. సంఖ్యాకాండము 3వ అధ్యాయము 26వ వచనం నుండి చివరి వరకు చదువుకుందాం. 27వ వచనం నుంచి. కహాతు వంశమేదనగా అమ్రామీయుల వంశము, ఇస్సారీయుల వంశము, హెబ్రోనీయుల వంశము, ఉజ్జీయేలీల వంశము. ఇవి కహాతీయుల వంశములు. 1 నెల మొదలుకుని పైప్రాయం గల మగవారందరూ లెక్క చూడగా 8,600 మంది పరిశుద్ధ స్థలమును కాపాడవలసిన వారైరి.
కహాతు కుమారుల వంశములు మందిరం యొక్క ప్రక్కను అనగా దక్షిణ దిక్కున దిగవలసిన వారు. కహాతీయుల వంశముల పితరుల కుటుంబమునకు ప్రధానుడు ఉజ్జీయేలు కుమారుడైన ఎలీషాఫాను. వారు మందసము, బల్ల, దీపవృక్షము, వేదికలు, తాము సేవ చేయు పరిశుద్ధ స్థలములోని ఉపకరణములు, అడ్డతెరయు కాపాడి దాని సమస్త సేవయు జరపవలసిన వారు. యాజకుడైన అహరోను కుమారుడగు ఎలియాజరు లేవీలకు ప్రధానులకు ముఖ్యుడు. అతడు పరిశుద్ధ స్థలమును కాపాడు వారి మీద విచారణకర్త. మెరారి వంశం మీదనగా మహాలీయుల వంశము, మూషీయుల వంశము, ఇవి మెరారి వంశములు. వారిలో లెక్కింపబడిన వారెవరనగా 1 నెల మొదలుకుని పైప్రాయం గల మగవారందరూ 6200 మంది. మెరారీయుల పితరుల కుటుంబంలో అబీహుయుల కుమారుడైన సూరియేలు ప్రధానుడు. వారు మందిరమునొద్ద ఉత్తర దిక్కున దిగవలసిన వారు. మెరారి కుమారులు మందిరం యొక్క పలకలను, దాని అడ్డకర్రలను, దాని స్తంభములను, దాని దిమ్మలను, దాని ఉపకరణములన్నిటినీ, దాని సేవ కొరకైనవన్నిటినీ, దాని చుట్టూనున్న ప్రాకార స్తంభములను, వాటి దిమ్మలను, వాటి మేకులను, వాటి త్రాళ్లను కాపాడవలసిన వారు. మందిరం ఎదుటి తూర్పు దిక్కున అనగా ప్రత్యక్ష గుడారం ఎదుటి పూర్వదిశమందు దిగవలసిన వారు మోషే, అహరోనులు. అహరోను కుమారులు ఇశ్రాయేలీలను కాపాడవలసిన పరిశుద్ధ స్థలమును వారే కాపాడవలెను. అన్యుడు సమీపించిన ఎడల అతను మరణశిక్ష నొందును. మోషే, అహరోనులు యెహోవా మాటను బట్టి తమ తమ వంశముల చొప్పున లెక్కించిన లేవీలలో లెక్కింపబడిన వారందరూ అనగా 1 నెల మొదలుకుని పైప్రాయం గల మగవారందరూ 22,000 మంది. మరియు యెహోవా మోషేకు ఎలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలలో 1 నెల మొదలుకుని పైప్రాయం గల తొలిచూలి అయిన ప్రతి మగవానిని లెక్కించి వారి సంఖ్యను వ్రాయించుము. నేనే యెహోవాను. నీవు ఇశ్రాయేలీలలో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లను మారుగా, లేవీయులను ఇశ్రాయేలీల పశువులలో తొలిచూలి అయిన ప్రతిదానికి మారుగా లేవీయుల పశువులను నా నిమిత్తము తీసుకొనవలెను. కాబట్టి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోసే ఇశ్రాయేలీలతో తొలిత పుట్టిన వారిని అందరినీ లెక్కించిన. వారిలో లెక్కింపబడిన వారి సంఖ్య అనగా 1 నెల మొదలుకుని పైప్రాయం గల తొలిచూలి మగవారందరి సంఖ్య 22,273. మరియు యెహోవా మోషేకి ఎలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలలో తొలిచూలి అయిన ప్రతివానికి మారుగా లేవీయులను, వారి పశువులకు ప్రతిగా లేవీయుల పశువులను తీసుకొనుము. లేవీయులు నా వారయ్యుందురు. నేనే యెహోవాను. ఇశ్రాయేలీలకు తొలిత పుట్టిన వారిలో లేవీయుల కంటే 273 ఎక్కువైనందున శేషించిన వారి యొద్ద తలకొక 5 తులముల వెండిని తీసుకొనవలెను. పరిశుద్ధమైన తులము చొప్పున వాటిని తీసుకొనవలెను. తులము 20 చిన్నములు. వారిలో ఎక్కువ మంది విమోచన కొరకు ఇయ్యబడిన ధనమును అహరోనుకును అతని కుమారులకును ఇయ్యవలెను. కాబట్టి మోషే లేవీయుల వలన విడిపింపబడిన వారి కంటే ఆ ఎక్కువైన వారి యొక్క విమోచన ధనమును తీసుకొనెను. పరిశుద్ధమైన తులము చొప్పున 1365 తులముల ధనమును ఇశ్రాయేలీల జ్యేష్ఠ కుమారుల యొద్ద తీసుకొనెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యెహోవా నోటి మాట చొప్పున అహరోనుకును అతని కుమారులకును విడిపింపబడిన వారి విమోచన ధనమును మోషే ఇచ్చెను. అందరికీ వందనాలు. వాక్యపఠనం చదివినటువంటి సహోదరికి కార్యక్రమం తరపున వందనాలు తెలియజేసుకుంటున్నాను. దయచేసి కూర్చోండి. మరి చక్కని మాటలు వినేటటువంటి తరుణంలోకి మనం వచ్చాం. మరి బైబిల్ అనేది మహాపరిశుద్ధ గ్రంథం. ఇది మన చేతిలో ఉంది. మన జీవితాలను కట్టేటటువంటి గ్రంథం.
మన జీవితాలను సరిదిద్దుకునేటటువంటి అవకాశం కల్పించేటటువంటి గ్రంథం బైబిల్. అంత గొప్ప బైబిల్ని మనం కలిగి ఉన్నాం, మనం ధన్యులం. కనుక బైబిల్ నిరంతరము కూడా చదివేవారిగా మనమంతా ఉండాలి. అలాగే బైబిల్లో ఒక చక్కని మాట ఉంది. ఆ మాట ఏమిటంటే, సహజంగా మనం పాపం అని అనగానే ఎక్కువగా 10 ఆజ్ఞల దగ్గరికి వెళ్ళిపోతాం. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, అలాగే పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అందే కానీ దేని రూపములను విగ్రహముగా చేసుకొని పూజించకూడదు. ఎక్కడికే వెళ్ళిపోతాం. ఎక్కువగా పాపము అనగానే ఆజ్ఞ అతిక్రమమే పాపము అన్న ఆలోచనలోకి వెళ్ళిపోతాం. నిజమే, చక్కని మాట. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఆయా పరిస్థితులను బట్టి, ఆ ప్రజల విధానాలను బట్టి చక్కని మాటలను తెలియచేశాడు. ఆజ్ఞలను, కట్టడలను, విధులను వారికి అనుగ్రహించాడు. అయితే కొత్త నిబంధన కింద ఉన్నటువంటి మనం ఇంకా నిజస్వరూపంలోకి వచ్చాం. అంటే ఛాయగా కనిపించేటటువంటి మాటల నుండి పరిపూర్ణమైనటువంటి నిజస్వరూపంలోకి, పరిపూర్ణమైనటువంటి జ్ఞానంలోకి మనం వచ్చాం. కనుక అంత పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగిన వారముగా మనమంతా ఉండాలి. బైబిల్లో చెప్పేటటువంటి మాట పాపము అనగానే మనం గత పాఠాల్లో విన్నాం. మీకు గుర్తుండే ఉండొచ్చు, శుక్రవారం బైబిల్ తరగతిలో ఇమ్మానుయేల్ మాస్టర్ గారు ఒక ఆయన వచ్చేవారు, చక్కగా వాక్యం చెప్పేవారు. ఆయన పాపం కోసం ఒక నిర్వచనం చెప్పారు. గుర్తుందమ్మా మీకు? పాపం అంటే ఇది అని చెప్పారు. పాపం అంటే గురి తప్పడం. పాపం అంటే గురి తప్పటం. ఇంతకీ గురి అంటే ఏమిటి? మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవడం గురి. కానీ ఎక్కడి నుండి వచ్చామో అక్కడ అది మరిచిపోయి మన ఇష్టాసారంగా మనం జీవించి ఈ బ్రతుకుని, ఈ జీవితాన్ని, ఈ ప్రకృతిని అనుగ్రహించినటువంటి దేవుడినే విడిచిపెట్టి ఈ పాపపు ఇష్టమైనటువంటి లోకంలో బ్రతుకుతూ మనం విషయాన్ని మర్చిపోయాం. అంటే గురిని మర్చిపోయాం, గురిని తప్పిపోయాం. కనుక గురి తప్పిపోయినటువంటి మనలకి మరలా ఎక్కడి నుండి వచ్చామో అక్కడికే వెళ్ళాలి, యథాస్థానానికి మనల్ని తీసుకువెళ్ళాలి అనే గొప్ప ప్రణాళికతో దేవుడు తన ప్రియకుమారుని పంపించి తన విలువైనటువంటి మాటలను మనకు అనుగ్రహించి ఆయన గొప్ప బలియాగాన్ని, ఆయన శిలువ యాగం ద్వారా మనకి ఒక చక్కని అవకాశం కల్పించాడు. అంటే ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్ళడానికి దారి తప్పిపోయిన మనల్ని, అసలు ఉన్నతమైన లోకం ఉంది, భగవంతుడి దగ్గర నుండి మనం పుట్టాం, మనం అంతా కూడా దేవుని పిల్లలం, దేవుని గర్భవాసం నుండి మనం ఇక్కడికి వచ్చాం. కనుక ఇది జస్ట్ యాత్ర మాత్రమే. మనం ఈ ఆయుష్ ముగించుకున్న తర్వాత తిరిగి మనం వెళ్ళవలసిన లోకం ఉంది అనే విషయాన్ని మనం మరిచిపోయిన తరుణంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడికి వచ్చి, ఈ భూలోకానికి వచ్చి ఆయన దేవుని మాటలను తెలియచేసి ఆయన మన కోసం బలియాగాన్ని చేశారు. గొప్ప అవకాశం. ఇంత గొప్ప అవకాశం మనకి ఎవ్వరికీ లేదు. కనుక ఇంత గొప్ప అవకాశం కలిగి ఉన్నటువంటి మనం పాపం చేయకూడదు. ఇంతకీ పాపం అంటే ఏంటో కొత్త నిబంధన గ్రంథంలో చక్కని మాట ఉంది. అది రెఫరెన్స్ నాకు సరిగ్గా ఐడియా లేదు. పాపం అంటే ఏమిటంటే మేలైనది చేయనెరిగియు చేయకపోవడమే పాపం. మేలైనది చేయనెరిగియు చేయకపోవడమే పాపం. ఇంతకీ మేలు అంటే ఏమిటి? మేలు అంటే మన జీవితాన్ని మనం కట్టుకోవాలి. దేవుడు గొప్ప ప్రణాళికతోటి యావత్ సృష్టిని సృష్టించి మనకి ఇంత చక్కని లోకాన్ని, తినడానికి తిండి, ఉండడానికి వసతి, అలాగే చక్కని ఈ ప్రకృతిని మనకి దేవుడు అనుగ్రహించాడు. కనుక ఇంత ప్రకృతిని అనుభవిస్తున్న మనం మన జీవితాలను మనం కట్టుకోవాలి, పాపం చేయకుండా ఉండాలి. మేలైనది చేయనెరిగియో చేయకపోవటమే పాపం అంటే ప్రార్థన చేయకపోవటం పాపం. ఎందుకంటే ప్రార్థన చేస్తే మనకు మేలు కలుగుతుంది. ప్రార్థన చేస్తే మనకి ఖచ్చితంగా మేలు కలుగుతుంది. ప్రార్థన చేస్తే మనకి ఖచ్చితంగా జవాబు దొరుకుతుంది. తండ్రితో నిరంతరం మాట్లాడకపోతే
ఖచ్చితంగా పాపమే. కనుక ప్రార్థన చేయకపోవడం పాపం, బైబిల్ చదవకపోవడం పాపం. ఎందుకంటే బైబిల్ చదివితేనే మన కుటుంబాలను కట్టుకోగలం, మన జీవితాన్ని కట్టుకోగలం. దేవుడు ఏం చెబుతున్నాడో, ఏం తెలియచేస్తున్నాడో, దేవుని ఆవేదన ఏంటో మనకు అర్థమవుతుంది. బైబిల్ సరిగ్గా చదవకపోతే, ఎందుకంటే నేను కూడా కొత్తలో నిర్లక్ష్యం చేశాను. చాలా సంవత్సరాలు ఏదో వెళుతూ ఉండేవాడిని, వస్తూ ఉండేవాడిని, అవకాశం వస్తే ఒక పాట పాడుతూ ఉండేవాడిని, అంతే తప్ప బైబిల్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి చదివేవాడిని కాదు. కొంతకాలం నుండి సహోదరుల ప్రేరేపణ బట్టి, సహోదరులు మరి బైబిల్ చెప్పే విధానాన్ని బట్టి బైబిల్ ఎంత గొప్పదా అని తెలుసుకొని, కొంతకాలం నుండి తెలుసుకొని బైబిల్ని చదువుతూ ఉన్నప్పుడు ఇంకా ఎంతో తృప్తి కలుగుతుంది. కనుక నిరంతరము కూడా మనం ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి. ఈ రెండు కూడా మనిషికి రెండు కళ్ళు లాంటివి. ఏ కన్ను సరిగ్గా చూడకపోయినా వెలితి ఖచ్చితంగా కనిపిస్తుంది. ప్రార్థన చేయడం ఒక కన్ను, బైబిల్ చదవడం ఒక కన్ను. ప్రార్థన అంటే దేవునితో మనం మాట్లాడడం, వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడడం. కనుక ఏది మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా, మరి మీరు ఆయా పనులు చేస్తూనే ఉంటారు కనుక ఏది కూడా, ఇది మాత్రం ఈ రెండు విషయాలు దయచేసి ఎప్పుడూ మరచిపోకుండా ప్రార్థనలు చేస్తూ నిరంతరము వాక్యం చదువుతూ, మరి ఇంత గొప్ప సహవాసంలో మనం అందరం ఉన్నాం కనుక ఈ సహవాసాన్ని ఏమాత్రం కూడా మనం మిస్ అవ్వకుండా సహవాసంలో కలిసి దేవుని కార్యక్రమాల్లో మనం పాల్గొంటూ దేవుడు అనుగ్రహించినటువంటి పనులను మనం నిర్వహించేటటువంటి వారుగా మనమందరం ఉండాలని మరి చక్కని మాటలను తెలియజేయడానికి సహోదరులు సిద్ధంగా ఉన్నారు కనుక వారు ఈ అవకాశాన్ని, ఈ సమయాన్ని స్వీకరించవలసిందిగా సహోదరులను కోరుచున్నాను. ప్రార్థన చేసుకుని లేఖన భాగంలోకి వెళదాం. ప్రార్థన చేసుకుని. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ ఘనమైన నామమునికే వందనములు, స్తుతులు, స్తోత్రము చెల్లించుకుంటున్నాం. గతకాలం అంతా కూడా మమ్మల్ని మీరు ఎక్కల చోటున కాపాడి రక్షించి ఆయుష్ను, ఆరోగ్యమును, క్షేమకరమైన స్థితిని మా జీవితాలకు అనుగ్రహించి మిమ్మల్ని తండ్రి అని పిలుచుకోవడానికి ఈ దినమున సంఘంగా, సహవాసంగా మమ్మల్ని అందరినీ కూడా ఈ స్థలంలో సమకూర్చినందుకు వందనములు తెలియజేసుకుంటున్నాం. ఎన్నో శోధనల నుండి, కీడుల నుండి, ఉపద్రవాల నుండి, ఎన్నో ప్రమాదాల నుండి, అనారోగ్య పరిస్థితుల నుండి, భయానకమైన వాతావరణం నుండి మా జీవితాలను మీరు రక్షించి కాపాడి మమ్మల్ని తప్పించి సకల ఉపద్రవాల నుండి మా జీవితాలను మీరు తప్పించి ఇదిగో ఈ క్షణం మీ పాదాల దగ్గర మీ పిల్లలుగా బ్రతికే గొప్ప అవకాశాన్ని, ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, విశ్వాసాన్ని మాకు అనుగ్రహించినందుకు మా హృదయపూర్వక నిండు వందనములు మీకు తెలియజేసుకుంటున్నాం. పూర్వం అజ్ఞాన దశలో హృదయం అంధకారమైపోయిన ఆయన మీకు శత్రువులుగా లోకంతో స్నేహం చేస్తూ మీకు విరోధమైన భావం కలిగి వేషధారణ కలిగి బ్రతుకుతున్న పూర్వపు అజ్ఞాన స్థితి నుండి మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా పాప క్షమాపణ, నీతి, సత్యము, యథార్థతను మా జీవితాలకు అనుగ్రహించి
మిమ్మల్ని ఆరాధించే ఆరాధికులుగా మమ్మల్ని మీ సన్నిధికి నడిపించి మీ పాదాల దగ్గర కూర్చోబెట్టినందుకు వందనములు తండ్రి. గతించిన కాలంలో మేము చేసిన పాపపు క్రియలు, హేయ క్రియలు అన్నీ కూడా మీకు తెలిసిన ఆయన, వాటిని అన్నిటి నుండి కూడా మా రక్షకుని ద్వారా మేము విడుదల పొంది ఈరోజు మేము మీ పాదాల దగ్గర ఉన్నామంటే ఇదంతా కూడా కేవలం మీ ఉచితమైన ప్రేమ, మీరు మా మీద చూపించిన కనికరం, మీ జాలినైనా. ఇది మా గొప్పతనం కాదు, మేము గొప్పవారం కాదు తండ్రి. కేవలం ఈ శక్తి, ఈ సామర్థ్యాలు, ఈ జ్ఞానం, ఈ ఆలోచన అనుగ్రహించింది మీరు. ఈరోజు ఈ స్థితిలో మీ పాదాల దగ్గర మేము ఎలా ఉన్నామంటే కేవలం మీ ప్రేమ తండ్రి. మాలో ఏ గొప్పతనం లేదు, మాలో అంత శక్తి సామర్థ్యాలు లేవు తండ్రి. దీని అంతటినీ మేము జ్ఞాపకం చేసుకుంటూ ఎల్లప్పుడూ మీ పాదాల దగ్గర మీకు పిల్లలుగా బ్రతికే అవకాశాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ, మీ చిత్తాన్ని జరిగించేవారుగా, మీ యొక్క ఆలోచనలు ఎరిగి, మీ తలంపులు, మీ యొక్క ఉద్దేశాలను ఎరిగి తండ్రి, మీ కొరకు బ్రతకడానికి ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా అనుదినం కూడా సిలువనెత్తుకుని మా ప్రభువును వెంబడించే వారంగా ఉండేలాగా సహాయం అనుగ్రహించండి. ఇదిగో నాయన, ఇప్పటివరకు కార్యక్రమంలో మాకు తోడుగొన్నారు నాయన. లేఖనాల యొక్క తలంపుల్లోనికి, ఆలోచనలోనికి మేము వచ్చాం. మా హృదయం, మా ఆలోచనలు ఎటుకు పోనివ్వకుండా తండ్రి, మీ యొక్క ఆలోచనలతో మేము నింపబడుతూ మా హృదయాన్ని, మా మనసును మీ లేఖనాల మీద కేంద్రీకరించి ఒకే హృదయం, ఒకే తలంపుతో మీ మాటలు విని నేర్చుకోవడానికి సహాయం అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటూ, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ, మీ మాటలు చెబుతున్న నాకు జ్ఞానమును, వివేచనను, ఆలోచనను అనుగ్రహించి మీ పాత్రగా వాడుకోమని ప్రార్థిస్తూ, ఘనత, మహిమ, కీర్తి, ప్రభావం మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. సౌండ్ పెంచుకొంచెం. హలో, ట్రిబుల్ పెంచు, 4 లీటర్ ట్రిబుల్. గత వారం దేవుని నామాన్ని గూర్చి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం అంటే ఇది పూర్తిగా దేవుని చిత్తం అనే విషయాన్ని చాలా స్పష్టంగా లేఖనాల యొక్క పరిశీలనలో మనం అందరం కూడా తెలుసుకున్నాం. చాలా చక్కగానే మనందరూ కూడా వివరించారు. గత వారంలో మనం సేవకుడు అనే విషయాన్ని ఆలోచన చేసాం. ఎవరు దేవుని సేవకుడు? ఎందుకంటే అందరూ కూడా దేవునికి సేవకులే ఉండవలసిన వారే. దేవుణ్ణి సేవించడానికే ఈ భూమి మీదకి వచ్చారనే విషయం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సేవకుడు, సర్వెంట్ నిర్వచనాన్ని మనం ఆలోచన చేస్తే, ఎవరు సేవకుడు, ఎవరు సర్వెంట్? యజమానుడు చెప్పినట్లుగా చేసేవాడే సేవకుడు. అంతేనండి, ఇంకేమన్నా నిర్వచనం? యజమానుడు చెప్పినట్టుగా చేసేవాడు, లేదంటే యజమానుని యొక్క మాట వినేవాడు సేవకుడు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, సౌండ్ కట్ అవుతుంది, అలాగుందా? హలో 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 సేవకుడు, చాలు కదపక. సేవకుడు యజమానుడు చెప్పినట్లుగా చేసేవాడు.
యజమానుడు ఎవరు ఈ మానవ సమాజానికి? ఎవరు అని ఆలోచన చేస్తే ఎవరు కనిపిస్తారు సమాజానికి యజమానుడిగా? ఎవరు కనిపిస్తారు? దేవుడు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో ఆయన చెప్పినట్లుగా, నా తండ్రి వ్యవసాయకుడిగా మాట్లాడుతూ, ఆయన ద్రాక్షవల్లిగా చెబుతూ మనల్ని తీగలతో పోల్చాడు. లేదంటే యేసుక్రీస్తు ప్రభువారు యజమానుడిగా మాట్లాడుతూ సిరిని కూడా ప్రక్కన పెట్టి అది కూడా యజమానుడిగా పోల్చారు. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సేవకుడు అంటే అర్థం ముందు మన ఆలోచనలో తిరుగుతూ ఉండాలి. సేవకుడు, సర్వెంట్. యజమానుడు చెప్పినట్లుగా చేసేవాడు. యజమానుడు ఎవరు అంటే మానవ సమాజానికి, మనుషులందరికీ కూడా యజమానుడు ఒక్కడే, ఆయనే దేవుడు. దేవుడొక్కడే యజమాని. భూమి మీద ఉన్న మానవ సమాజం అంతా కూడా ఎవరు చెప్పినట్లు చేయాలి అంటే, ఎవరు చెప్పినట్లు చేయాలి? దేవుడు చెప్పినట్లు చేయాలి. ఎందుకంటే ఆయన యజమానుడు. ఎందుకంటే మనుషులందరూ కూడా వారు అనుకుంటే భూమి మీదకి వచ్చిన వారు కాదు. వారు అనుకుంటే, మనం అనుకుంటే భూమి మీదకి రాలేదు మనం. ఎందుకంటే భూమి మీదకి వచ్చిన తర్వాత మన ఇష్టాన్ని, మన ఉద్దేశాలను నెరవేర్చుకుంటూ ఒక నటనలో బ్రతుకుతున్న మనిషికి ఏమనిపిస్తుందంటే, నాకు నేనే ఈ భూమి మీదకి వచ్చాను, నాకు నేనే బ్రతుకుతున్నాను అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ తల్లి గర్భంలో అవయవ నిర్మాణం చేసిన దేవుడు పిండ దశ నుండి 9 నెలలు ఆయన కాపాడి తల్లి గర్భం నుండి బయటకు తీసుకుని వచ్చి 6 అడుగున్న ఆకారాన్ని 6 అడుగుల ఆకారంగా చేసి నిలబెట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ను సేవించాలి, దేవునికి సేవకులుగా ఉండాలి అని ఆలోచన చేస్తే ఆ నియమాన్ని సమాజం ప్రక్కన పెట్టింది. ఎందుకంటే దేవుడు యజమానుడైతే ఆయనను సేవించేవారు ఎక్కడ ఉన్నారనే పరిస్థితి మనం ఆలోచన చేయాలి. అంతే కదా? దేవుడు యజమాని, మనిషి సేవకుడు, సర్వెంట్. దేవుని సేవ చేయడానికి, దేవుణ్ణి సేవించడానికి ఈ భూమి మీదకు వచ్చినవాడు. ఈ విషయాన్ని ఆలోచన చేస్తే ఇప్పుడు దేవుని సర్వెంట్గా, దేవుని సేవకుడిగా, ఆయన్ను సేవించేవారుగా ఎవరున్నారనేది ప్రశ్న. ఎందుకంటే ఈరోజు ఒక్కొక్కరిని సేవిస్తున్నారు. ఎవరిష్టం వాళ్ళది. ఎవరి సేవలో వారు ఉన్నారు. ఎవరి సేవలో వారు ఉన్నారు. దేవుని సేవలు అయితే లేరు. ఎవరి సేవలో వారు ఉన్నారంటే ఎవరికి నచ్చినట్టుగా వారు దేవుణ్ణి సేవిస్తున్నారు అనుకుంటారేమో, పొరపాటు. ఎవరికి నచ్చిన సేవలో వారు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సేవలో ఉన్నారు. ఒకడు డబ్బును సేవిస్తూ ఉంటాడు, ఒకడు అధికారాన్ని సేవిస్తూ ఉంటాడు, ఒకడు భార్యను సేవిస్తుంటాడు, ఒకడు వృత్తిని సేవిస్తుంటాడు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి సేవకులుగా మారిపోయారు.
ఒక్కొక్క దానికి సేవకులుగా ఉన్నారు. అలాగే ప్రారంభం నుండి దేవుని సేవకులుగా ఉన్నవారిని చూస్తే నిజంగా దేవుడు యజమానుడు, వీరు సేవకులని పిలువబడడానికి ఒక బలమైన కారణాలు చూస్తే మనల్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. ఎందుకంటే యజమానుడు చెప్పినట్టు చేస్తేనే సేవకుడు, అంతే కదా. ఒక ఉద్యోగానికి వెళతారు, యజమానుడు ఉంటాడు అక్కడ. ఆ ఉద్యోగాన్ని ఎవరికి నచ్చినట్టు చేయాలి? ఎవరికి నచ్చినట్టు చేయాలి చెప్పండి. మనకు నచ్చినట్టు మనం చేస్తే మనకు జీతం ఇస్తారా, లేదంటే యజమానుడు చెప్పినట్టు చేస్తే జీతం ఇస్తారా? ఏంటి? యజమానుడు చెప్పింది ప్రక్కన పెట్టి ఉదయం నుండి సాయంత్రం వరకు మనకు నచ్చింది మనం చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, ఏమంటారు వారు? డబ్బులు ఇస్తారా? డబ్బులు ఇవ్వరు. ఎందుకంటే యజమానుడు చెప్పినట్టు చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి. ఏదైనా అంతే, నియమం ఎక్కడైనా అంతే. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఒక ఫ్లెక్స్ మీద, ఒక బోర్డు మీద నియమ నిబంధనలను రాసేస్తారు అంతే. ప్రతి కంపెనీకి వెళ్ళే గేటు ముందు ఈ నిబంధనలన్నీ మనకు కనిపిస్తాయి, కంపెనీ యొక్క నియమ నిబంధనలు. ఎందుకంటే వారి యాజమాన్యం వారి యొక్క నియమాలు నిబంధనలు అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా పొందుపరిచి ఒక పెద్ద బోర్డు పెట్టి తెల్లటి పెయింట్ వేసి దాని మీద నల్లటి అక్షరాలు మనకు అర్థమయ్యే విధంలో, లేదంటే ఎర్రటి అక్షరాలు రాస్తారు. నియమ నిబంధనలు కంపెనీ యజమాని యొక్క నియమ నిబంధనలు పాటించాలి ఖచ్చితంగా. ఈ భూమి మీద ఈ నియమం మనం అర్థం చేసుకుంటే, ఈ నియమం మనకు అర్థమైతే సాక్షాత్తు దేవునికి సేవకులై ఉన్నవారు, సర్వెంట్గా ఉన్నవారు ఏం చేయాలి అని, ఏం చేస్తే సేవకుడు అవుతారనే విషయం మనకు ఆలోచనలోకి రావాలి వెంటనే. యజమానుడు చెప్పినట్టు చేస్తే సేవకుడు, యజమానుడి యొక్క మాట వింటే సేవకుడు, యజమాని చెప్పిన నియమ నిబంధనలను పాటిస్తే ఏమవుతాడు? సేవకుడు అవుతాడు. పండు తినొద్దు అంటే ఏం చేయాలి? యజమానుడు చెప్పారు. ఎవరు చెప్పారు? యజమానుడు చెప్పాడు, దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? అన్నీ తిను, కానీ ఈ ఒక్క పండు మాత్రం నువ్వు తినొద్దు. ఇప్పుడు సేవకుడుగా ఉండాలంటే ఏం చేయాలి? తినాలా వద్దా? సేవకుడిగా ఉండాలంటే తినకూడదు. ఓడ కట్టమన్నాడు, నీళ్ళు లేవు అక్కడ. ఏం కట్టమన్నాడు? నోవహుని ఓడ కట్టమన్నాడు. ఎందుకంటే యజమానుడు చెప్పాడు. ఇప్పుడు సేవకుడు ఏం చేయాలి? ఓడ కట్టాలి. తినేసి నిద్రపోయి ఇక్కడ నీళ్ళు ఏమి లేవు, నీ ఓడ కట్టమంటున్నావు, నీకు బుర్ర పని చేయట్లేదా? నాకేమన్నా మతిపోయిందా? నన్ను పిచ్చోని చేస్తున్నావా? నన్ను తింగరం. ఎందుకంటే మన ప్రశ్నలు ఇవే కదా. 100 ప్రశ్నలు వస్తాయి మనకి, ఒక్క ఆలోచన ఉండదు. ఎన్నో పనికిరాని ఆలోచనలు అంతే, పిచ్చి ఆలోచనలు అన్నీ మనిషికి, పిచ్చి ఆలోచనలు. ఒక్కటి కూడా సరైన ఆలోచన ఉండదు మనిషికి. వాడు కట్టమన్నాడు అంతే. యజమానుడు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? సేవకుడు చెప్పాడు. సేవకుడు. ఎందుకంటే అందరూ ఉన్నారు, వారు సేవకులు కాదు. నోహు కాలంలో ఎందరో ఉన్నారు, వారందరూ కూడా దేవుని సేవకులు కాదు. దేవుణ్ణి సేవించాలని పుట్టించాడు వారందరినీ కూడా. ఎవరిని కూడా నాశనం చేసేయాలి, జలప్రలయం రప్పించాలి, ముంచేయాలి,
ఏంటి కాల్చేయాలి ఎలాంటి ఆలోచన దేవుడికి లేదు. ఒక చిత్తం, ఒక మంచి ఆలోచన, ఒక మంచి ప్రణాళిక దేవునిది. ఇలాంటి మంచి ఆలోచనలతో దేవుడు ఈ భూమి మీదకు పంపించాడు మానవ సమాజాన్ని. ఆయనకు సేవకులుగా ఉండాలని, ఆయన్ను సేవించాలని, దేవుణ్ణి సేవించాలని వచ్చాడు. భూమిని చూశాడు దేవుడు. ఎవరు సేవకులుగా ఉన్నారు? ఎవడు సేవకుడుగా ఉన్నాడు? ఎవడు సేవలో ఆడున్నాడు అంతే. ఎవడకు నచ్చిన దాన్ని వాడు సేవించుకున్నాడు. ఎవడు కూడా దేవుని సేవలో లేడు. ఎవడు దేవుని సేవలో లేడు. నోహను చూశాడు. ఎందుకంటే దేవుని కృప కొరకు కనిపెడుతూ, దేవుడు ఏదైనా చెబితే నేను చెయ్యాలి అన్నట్టుగా ఉన్నది ఎవరో తెలుసా ఈ భూమి మీద ఆ రోజుల్లో? ఒక్కడే, నోహు. ఎందుకంటే ఆయన వాక్ కూడా, ఆయన మాట కూడా ఎవరి దగ్గరకు వస్తుందంటే, నేను చెప్పింది తూచా తప్పకుండా చేస్తాడు అంటేనే ఆయన వాక్ అలాంటి వారి దగ్గరకు వస్తుంది. ఎవడికి పడితే వాడి దగ్గరికి రాదు దేవుని మాట. ఆలోచించుకోండి మీరు. అందుకనే మీకు ఈ విషయం అర్థం కావాలి అంటే, కంపెనీలు ఎవరిని పడితే వాడిని జీఎం అని చెయ్యు, ఎవరిని పడితే వారిని సెక్యూరిటీ ఆఫీసర్లు చెయ్యు. చివరికి దేశానికి రాజుగా ఉండాలన్న క్వాలిఫికేషన్ కావాలి. ఎందుకంటే దాసుడే కొంపదీసి రాజు అయ్యాడు అనుకోండి, దేశం కర్మ కాలిపోయినట్టే. దాసుడే రాజు అయితే ప్రపంచం కర్మ కాలిపోద్ది. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అంటే ఏదైనా ఒక అధికారాన్ని కానీ ఒక పనిని కానీ ఇచ్చే ముందు, దానిని చెయ్యాలని నిర్ణయించే ముందు ఎవరికి పడితే అది వారికి ఇవ్వరు. ఒక బ్రిడ్జ్ కట్టాలంటే టెండర్లు వేస్తారా? టెండర్లు పిలిచింది గవర్నమెంట్. ఒక బ్రిడ్జ్ కట్టాలి, ఒక ఫ్లైఓవర్ కట్టాలి, లేదంటే ఒక రాజమండ్రి యువతల నుండి అసలు కొవ్వూరికి గోదావరి మీద 5 కిలోమీటర్లు బ్రిడ్జ్ వేయాలి. ఎవడో ఒక 200 కోట్లు టెండర్ వేస్తే ఇంకొకటి వచ్చి 150 కోట్లకి టెండర్ వేసేసి నేను చేసేస్తానంటే ఎవరు? నువ్వు ఎక్కడ కట్టావు బ్రిడ్జ్లు? ఎలా కట్టావు? దాని స్టాండర్డ్ ఎన్ని సంవత్సరాలు ఉందా, కూలిపోయిందా కట్టింది? అన్నీ చూస్తారు. నీ దగ్గర ఉన్న స్ట్రెంత్ ఎంత, ఎలాంటి ఇంజనీర్లు నీ దగ్గర ఉన్నారు, ఎలాంటి ఎక్విప్మెంట్ నీ దగ్గర ఉంది, ఎలాంటి క్రేన్లు, అధునాతన పరిజ్ఞానం, ఎలాంటి టెక్నాలజీ నీ దగ్గర ఉంది. ఇదిగో వేసేసి ఇచ్చేయండి పని అంటే ఎవరు? వారు ఎవరు? లోకంలోనే ఇలాంటి జ్ఞానం బోల్డ్ ఉంది కదా. మరి దేవుని దగ్గరికి వెళితే దేవుడైనా, ఎవరైనా దేవుడు, ఆయన ఆలోచనని ఎవరైతే 100% నెరవేరుస్తారో వారి దగ్గరకు మాత్రమే ఆయన మాట వెళుతుంది, ఆయన వాక్యం వెళుతుంది. కోకులలో ఉండొచ్చు జనం. ఎందుకంటే అందరూ సేవకులు కాదు, అందరూ కూడా దేవుని సేవలో లేరు. వాడ కట్టమంటే చితిసారపు మ్రానుతో 3 అంతస్తులుగా దాన్ని కట్టంటే వెనక ముందు ఆలోచించలేదు. నీరు లేదు ఎక్కడ. ఎందుకంటే వాడంటే దేని మీద నడుస్తుంది? వాడ దేని మీద వెళ్తుంది? నీళ్ళ మీద కదా. నీళ్ళు లేవు అక్కడ, నీళ్ళు లేవు అక్కడ. కానీ నోహు గారు ఏం చేశారు? వాడ కట్టారు. ఇదండి సేవకుడు. సేవకుడు అంటే ఏం చేయాలి? యజమానుడు చెప్పినట్లుగా చెయ్యాలి. ఇక్కడ నీళ్ళు లేవు, ఇక్కడ గోతులు ఉన్నాయి. అంత వర్షం కురుస్తుందా? ఎంత పెద్ద పడవ దాని మీద తేలుతుందా? గట్టిగా వస్తే నీళ్ళు ఎంత వస్తాయి? వర్షం కురిస్తే 10 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్లు గట్టిగా మొలలోతు కూడా నీరు రాదు. దీని మీద తెప్పలు కూడా నడవు. అలాంటిది ఇంత పెద్ద ఓడ, ఇన్ని
జీవరాశులు, ఇన్ని జీవరాశులు, వాటికి సరిపడే ఆహారం దగ్గర దగ్గర 150 దినములకు, ఎన్ని దినాలు? 150 రోజులకు సరిపడా వాటి అన్నిటికీ ఆహారం. ఇవన్నీ చూస్తే ఏంటి, నోహు దగ్గరకు తప్ప ఎవరి దగ్గరికైనా నువ్వు వాడకట్టని యజమానుడు చెబితే ఎలాంటి ప్రశ్నలు, ఆలోచనలు వస్తాయి? ఆలోచించండి మీరు. చూసారా? సేవకుడు అంటే అలా ఉండాలి. యజమానుడు చెప్పినట్టు చేసేవాడే సేవకుడు. సర్వెంట్ పేరు పెట్టుకుంటే అవదది. ఎందుకంటే ఈరోజు చాలామంది సర్వెంట్లు ఉన్నారు. సర్వెంట్ ఆఫ్ గాడ్. నేను దేవుని సేవకుడిని చెప్తాను. దేవుని సేవకుడు అంటే ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో, చాలా భక్తుల్లో ఉన్న అద్భుతమైన లక్షణాలు, వారి యొక్క క్యారెక్టర్లు, వారి యొక్క వ్యక్తిగత జీవితాలు ఎంత అద్భుతంగా ఉంటాయి. సేవకుడు అంటే పిలిపించుకుంటాం కాదు, లేదా పేరు పెట్టుకుంటాం కాదు. నేను దేవుణ్ణి సేవకుడిని అని పేరు పెట్టుకోవడం కాదు. ఆ క్వాలిటీస్ చాలా ఆశ్చర్యాన్ని కలిగించేవిగా ఉండాలి. ఎందుకంటే యజమానుడు చెప్పినట్లుగా చేసేవాడే సేవకుడు. వాడ కట్టు అంటే ఏం చేయాలి? వాడ కట్టాలంతే. నేను చూపించే దేశానికి వెళ్ళిపో అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంటే నిజంగా అబ్రహాము గారు కాబట్టి వెళ్ళారు. అదే ఇంకొకరి దగ్గరికి వెళ్ళింది అనుకోండి, యెహోవా వాక్కు, ఎవడో ఎల్లయ్యో పుల్లయ్యో ఎవడో ఉంటాడు, వాడి దగ్గరికి వెళ్ళింది అనుకోండి, ఆ పుల్ల ఏమంటాడు? నువ్వు చూపించే దేశానికి నేను వెళ్ళాలా? ఇటు అంత తెంగరోళ్ళ కనపడుతున్నాను నేను నీకు? నా జనం వదిలేసేసి, నా దేశాన్ని వదిలేసేసి, నా ఇంటిని వదిలేసేసి, నా బంధువులను వదిలేసేసి, నా రక్త సంబంధుల్ని, నా వంశాన్ని, ఉంటాయి కదా కులాలు గోత్రాలు, ఇవన్నీ మనల్ని తగలెట్టనాకే, వీటిని అన్నిటినీ వదిలేసి నేను వెళ్ళాలా? ఏమనుకుంటున్నావు నేనంటే? వీరు సేవకులు కాదండి. అందుకనే దేవుని వాక్కు ఎవరి దగ్గరికి వెళ్ళిందో తెలుసా? కరెక్ట్గా ఎవరి దగ్గరికి అయితే వెళ్ళాలో, ఎవరైతే సేవకుడో అక్కడికే వెళ్ళింది. ఆయనే అబ్రహాం గారు. నేను చూపించే దేశానికి వెళ్ళిపో అన్న వెంటనే మారుమాటలేదు ఇంకా. ఎందుకంటే సేవకుడు అంటే ఎవరో సేవకుడంటే యజమాని చెప్పినట్లుగా చేసేవాడే సేవకుడు. 20 సంవత్సరాలు అయిపోయింది కొలువు పద్దనరాములో. 20 సంవత్సరాలు అయిపోయింది. దేవుడు ప్రత్యక్షమయ్యాడు యాకోబు గారికి. చాలు ఇంకా పద నీ స్వదేశానికి, నీ తండ్రి ఇంటికి పద యాకోబు, ఇశ్రాయేలు అని అనగానే వెంటనే భార్యను పిలిచాడు. ఇదిగో నీ తండ్రి ఎన్ని మారులు నా జీవితాన్ని మార్చాడో, ఎలాంటి నష్టం నాకు కలిగించాడో మీరే సాక్షులు, మీరు చూశారు మీ కళ్ళారా. ఎన్నిసార్లు నా జీవితం మార్చాడు. కాబట్టి దేవుడు ప్రత్యక్షమయ్యాడు నాకు. వెళ్ళిపోతాం, స్వదేశానికి వెళ్ళిపోమన్నాడు దేవుడు. గొప్ప జనంగా అక్కడ చేస్తానన్నాడు. మనం వెళ్ళిపోదామని భార్యలందరినీ పిలిచి చెప్పి వెంట పట్టుకొని స్వదేశానికి వెళ్ళిపోయాడు. చూసారా? లేదు ప్రభువా, ఇప్పుడిప్పుడే వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది, ఇప్పుడే లాభాన్ని దగ్గర నుంచి కొలువు చేసి ఇప్పుడే ఈ మందలన్నింటినీ నేను పోగేశాను, ఇప్పుడే వీటిని అన్నిటినీ కూడా నేను వృద్ధిలోనికి తీసుకుని వచ్చాను, పెరుగుతున్నాయి, ఒకటి 10 అవుతుంది, 10 100 అవుతుంది, 100 1000 అవుతుంది, మందలన్నీ పిల్లలు పెట్టి పెరుగుతున్నాయి, సంపాదన, ఆస్తి, గొడ్లు ఇవన్నీ పెరిగిపోతున్నాయి. ఇవన్నీ ఎంత సామ్రాజ్యాన్ని పట్టుకుని సింపుల్గా నువ్వు వెళ్ళిపోమంటే ఎలాగా? భార్య, పిల్లలు
ఎంత సడన్గా ఇప్పుడిప్పుడు వెళ్ళిపోమంటే ఎలా కుదురుద్ది? లేదు ఇక్కడే బాగుంది, లేదంటే గొర్రెలు గొడ్లు మేపుకోవడానికి అంతా కూడా ఇక్కడే, ఈ ప్రదేశం బాగుంది, నేను ఇక్కడే ఉండిపోతాను అని అంటే సేవకుడు ఎలాగవుతాడు? ఎలాగవుతాడు సేవకుడు? ఆ మాట చెప్పలేదండి. పద్దనరాము నుండి నీ తండ్రి ఉన్న దేశానికి, నీ స్వదేశానికి, కనాను దేశానికి వెళ్ళిపో అని అన్నప్పుడు వెంటనే భార్యలను పిలిచి దేవుడు ప్రత్యక్షమై తనతో చెప్పిన మాటలు భార్య బిడ్డలతో చెప్పి వెంటనే వారిని అందరినీ వెంటబెట్టుకొని వెళ్ళిపోయాడు. చూసారా? సేవకుడు అంటే యజమానుడు చెప్పినట్లుగా చేసేవాడు. సర్వెంట్. ఇవన్నీ మన ఆలోచనలో తిరుగుతూ ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ చెబుతున్నాను, ఎందుకంటే ఏ మాట మనకు వినబడుతుంది, ఏ మాట మన ఆలోచనలోనికి వస్తుంది, ఏ మాటను పట్టుకొని మనం ప్రవర్తిస్తున్నాం, ఎవరి మాట వింటున్నాం, ఎవరికి సేవకులుగా ఉన్నాం, అంతా కన్ఫ్యూజన్ కదా. ఎందుకంటే యెషయా గ్రంథంలో చూసాం గత వారం, ఎవడు గురుడ్డివాడు, ఎవడు చెవిటివాడు, నా సేవకుడు తప్ప ఎవడు గురుడ్డివాడని దేవుడు అంటున్నాడంటే జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఎవరి మాట మనం వింటున్నాం, ఎవరి సేవలో మనం ఉన్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఎవరికి మనం సేవకులుగా ఉన్నాం అనేది మనకి ఇంపార్టెంట్. ఎవరికి సేవకులు, ఎవరి సేవలో ఉన్నాం, ఎవరి మాట వింటే వాళ్ళకే సేవకులు, అంతే కదా. ఎందుకంటే నీ యజమానుడు వాళ్ళే. సేవకుడు అనేవాడు ఎవరి మాట వింటాడు? యజమానుడు మాట వింటాడు. అంటే నీవు ఏం చేస్తున్నావో, నీకు ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయో, నీవు ఎవరి సేవలో ఉన్నావో లేదంటే ఎవరికి సేవకులుగా ఉన్నావో ఆలోచన చేసుకోవాలి. మనం ఆలోచించాలి ఖచ్చితంగా. భక్తి అనేది గురుడితనంగా అడ్డదిడ్డాలుగా చేసేది కాదు. భక్తి అంటే దేవుడు ఒక క్రమమైన పద్ధతిని బైబిల్లో ఏర్పాటు చేశాడు. చక్కని నిర్వచనాలు బైబిల్లో ఇచ్చాడు దేవుడు. మంచి మంచి నిర్వచనాలు ఇచ్చాడు బైబిల్లో దేవుడు. వాటిని అన్నిటినీ అనుసరించి ఏదైతే దేవుడు ఏర్పాటు చేశాడో, ఆయన నియమ నిబంధనను అనుసరించి నడుచుకున్నవాడే సేవకుడు. ఎందుకంటే ఒక కంపెనీ, ఒక యాజమాన్యం ఒక బోర్డు పెట్టి వారి నియమ నిబంధనలు అక్కడ రాసిపెట్టి వాటిని అనుసరించి నడుచుకోవాలని ఒక ఉద్యోగికి చెప్పినట్లుగా దేవుడు కూడా ఒక నియమ నిబంధనను తన గ్రంథంలో ఏర్పాటు చేశాడు, వ్రాయించిచ్చాడు. ఇక ఎలా పడితే అలా చేసి, ఎలా పడితే అలా నడుచుకొని, ఎలా పడితే అలా సేవ చేసి, నీకు సేవకుణ్ణి, నేను సేవ చేస్తున్నానని మనం గురుడ్డిగా అడ్డదిడ్డాలుగా వెళ్ళిపోకూడదు. ఒక చెవిటివాడిలా వెళ్ళిపోకూడదు, ఒక గురుడ్డివాడిలా వెళ్ళిపోకూడదు. అందుకే ఈ విషయాలన్నీ దేవుడు ముందు చెబుతున్నాడు. పురుషులే కాదు, స్త్రీలు కూడా దేవునికి సేవకురాలుగా బ్రతికారు. హన్నా, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే హన్నా ఎవరో తెలుసా? దేవునికి సేవకురాలు. నీ సేవకురాలు అని గుర్తు చేస్తున్న దేవుడికి, నీ సేవకురాలు నేను. ఏం చేసింది ఇంతకే? ఏదైతే దేవుడు చెప్పాడో, ఏదైతే దేవుడు సేవ చేయమన్నాడో, దేవుని మందిరంలో ఏదైతే దేవుడు సేవ చేయమన్నాడో ఆ సేవను వీరు ఏం చేస్తున్నారు? జరిగిస్తున్నారు. దేవుని మాట వింటున్నారు. దేవుని మాట వింటున్నారు. ఎల్కానా, హన్నా అంటే దేవుడు చెప్పినట్టుగా ఆయన సేవను జరిగిస్తున్నారు. లేదంటే సేవకురాలు ఎలాగవుద్ది? స్త్రీలైనా పురుషులైనా సేవకురాలుగా ఉండాలి అంటే యజమానుడు చెప్పినట్లుగా చేయాలి కదా. ఆ యజమానుడు దేవుడైతే, ఆయన సేవ చేసే వారు మనమైతే, మనం దేవుడు చెప్పినట్లు చేస్తున్నామా లేదా అనేది ప్రశ్న వేసుకోవాలి. ఓడ కట్టమంటే ఓడ కట్టారు,
నేను చూపించే దేశానికి వెళ్ళిపోమంటే అబ్రహాం వెళ్ళిపోయాడు. పద్దనరాములను నీ కలిగిందంతా పట్టుకొని కనాను దేశానికి వెళ్ళమంటే యాకోబు గారు కూడా బయలుదేరారు. మోషే గారి దగ్గరకు వస్తే నా ప్రజలను ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి నడిపించు అంటే మోషే గారు కూడా బయలుదేరారు. ఎందుకంటే సేవకుడైతే యజమానుడు చెప్పినట్లుగా చెయ్యాలి. మన ఇష్టం వచ్చినట్టు మనం చేసి మరల యజమానుడు ఇలాగే చెప్పాడన్నట్లుగా మనం చేయకూడదు. అబ్రహాము పెద్దదాసుడు, మనందరికీ తెలుసు. ఎలియేజర్ అబ్రహాము పెద్దదాసుడు. ఇస్సాకుకు భార్యను తీసుకురమని పంపించాడు. ఎక్కడ పంపించాడు? ఇస్సాకుకు భార్యను తీసుకుని రమ్మని పంపించాడు. యజమానుడు అబ్రహాం అయితే ఇక్కడ సేవకుడు ఎవరు? ఎలియాజరు. ఎంత చక్కగా ఒంటెలను తీసుకుని వెళ్ళి బంగారం వెండి వస్త్రాలను పట్టుకుని వెళ్ళి ఎంత చక్కగా అబ్రహాము గారి మాట విని రెబెక్కాను తీసుకుని వచ్చాడో మీరు ఆలోచన చేయండి. యజమానుడు చెప్పినట్లుగా చేశాడు. ఇది కదా సేవకుడు లక్షణం. యజమానుడు చెప్పినట్లుగా చేయడమే సేవకుని యొక్క లక్షణం. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు వారు కూడా ఆయన గూర్చి మనం ఏం చదువుకున్నాం? మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఈయన సేవకుడు. ఏం చెప్పాడు ఆయన గురించి? ఈయన సేవకుడు. యేసుక్రీస్తు వారు ఈయన సేవకుడు అని ఆయన చెబుతూ, సేవకుడు అంటే ఏం చేశాడైనా, ఎలాంటి సేవ చేశాడైనా? ప్రపంచం మరిచిపోలేని సేవ చేశాడైనా. ఎలాంటి సేవ చేశాడైనా? నా పిల్లల కోసం నువ్వేం చేయాలో తెలుసా? ప్రాణం పెట్టాలి. ఏం పెట్టాలి? ఎలాంటి సేవ చేయమన్నాడు ఆయన్ని? నా పిల్లల కోసం నువ్వేం చేయాలో తెలుసా? ప్రాణం పెట్టాలి సిలువ మీద. అంటే ఏం చేశాడు ఆయన? నా చిత్త ప్రకారంగా నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవడానికి, నా ఆలోచనలు నేను నెరవేర్చుకోవడానికి రాలేదు. అంటే నా చిత్తాన్ని, నా ఆలోచనలను నెరవేర్చుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చి నీ చిత్తాన్ని ప్రక్కన పెడితే దాని అర్థం ఏంటో తెలుసా? నేను నీకు సేవకుని కాదు. ఎందుకంటే దేవుని సేవకుడైతే దేవుడు చెప్పినట్లుగానే చెయ్యాలి. దేవుని సేవకుడైతే దేవుడు చెప్పినట్లుగానే చెయ్యాలి. యేసుక్రీస్తు వారితో తండ్రి మాట్లాడుతూ, ఈయన నా సేవకుడు, నీవు నా సేవకుడు, నా కుమారుడివి. నా సేవకుడు అయితే ఏం చేయాలి? ఆయన ఏం చేసి సేవకుడయ్యాడు? ఎలా తండ్రిని సేవించాడు? ఆయన ఏం చేశాడు? ఏదైతే ప్రవక్తలు, నీతిమంతులు ధర్మశాస్త్రంలో యేసుక్రీస్తు వారిని గూర్చి వ్రాయబడిందో దానిని అంతటిని ఏం చేశాడు? ఈయన క్రొత్త నిబంధనలో నెరవేర్చి చూపించాడు. నలగొట్టబడ్డం దేవుని చిత్తమైతే, ఆయన ఇష్టమైతే యేసుక్రీస్తు వారు ఏం చేయబడ్డారు? ఈయన నలగొట్టబడ్డారు, హింసించబడ్డారు, రక్తమును కార్చారు, సిలువ వేయబడ్డారు. చూసారా? సేవకుడు అంటే ఏం చేశాడు? దేవుడు చెప్పినట్లుగా, తండ్రి చెప్పినట్లుగా చేశాడు. ఇదండి సేవ కదా. ప్రారంభంలో దేవుడు ఆయన సేవ చేయమని పంపించినప్పుడు ఆయన సేవను జరిగిస్తూ ఆయన ఆలోచనను, ఆయన సిద్ధాంతాన్ని, ఆయన నియమ నిబంధనలను మనం ముందుకు తీసుకొని వెళుతూ వాటి ప్రకారంగా చేసేది సేవ. అంతేగాని
ఆయన నియమాలను, ఆయన నిబంధనను, దేవుని ఆలోచనను ప్రక్కన పెట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఓడగడతానంటే అలా కుదరదు. ఏ మ్రాను ఓడాలో దేవుడు చెప్పాడు, ఆ మ్రానే ఓడాలి నువ్వు, అంతే. ఎక్కడ కిటికీ పెట్టాలో, ఎంత ఎత్తులో ఎక్కడ కిటికీ పెట్టాలో దేవుడు చెప్పాడు, అక్కడే కిటికీ పెట్టాలి. ఎక్కడ గుమ్మం పెట్టాలో దేవుడు చెప్పాడు, అక్కడే పెట్టాలి. ఎన్ని అంతస్తులుగా దేవుడు చేయాలో దానిని ఓడనో చెప్పాడు. అన్ని అంతస్తుల్లా దేవుడు చెప్పినట్లుగా చెయ్యాలి దాన్ని, అంతే. ఆయన కొలతలు, ఆయన ఇచ్చిన కొలతలు వదిలేసి దేవుడిచ్చిన కొలతలు, ఆయన చెప్పిన పొడవు, ఎత్తు, వెడల్పు, ఆయన చెప్పిన చెక్క, ఏ కర్ర వాడాలో అవన్నీ వదిలేసి ఏంటి ఏదో దొరికింది మనకు నచ్చింది. ఎందుకంటే మనకు ఒక ఇష్టం ఉంటుంది కదా ఎప్పుడూని. లోపల ఎలాంటిది పనిచేస్తుంది, ఎలాంటి నియమం పనిచేస్తుంది మనలో? రోమపత్రిక ఎలాంటి నియమం పనిచేస్తుందో చూడండి. 7వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా నేను చేయనది నేను ఎరుగను, నేను నిశ్చయించినది చేయక ద్వేషించినది చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదన్నట్టు ఒప్పుకొనిచున్నాను. కావున ఇకను దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. 18వ వచనంలో మాట్లాడుతూ ఏమన్నాడంటే, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుటకు నాకు కలుగుటలేదు. కాబట్టి నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు? నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. చూసారా ఎలా పనిచేస్తుందో లోపల నియమం? లోపల నియమం ఎలా పనిచేస్తుంది? లోపల నియమం ఎలా పనిచేస్తుందో చూడండి. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది కూడా లేదు. ఎందుకంటే అలాంటి లక్షణాలు ఉన్నాయి. ఎందుకంటే ధర్మశాస్త్రానికి బద్ధుడై ప్రతి పాపానికి హేతువు కలగేసే దీని క్రింద ఉండిపోయాడు. క్రొత్త నిబంధనలోనికి, విశ్వాసంలోనికి వీరందరూ కూడా రావడం లేదనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు రోమా పత్రికలో మాట్లాడుతూ, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది కూడా లేదు, నివసించడం లేదు అని చెబుతూ, మేలైనది చేయవలనే కోరిక నాకు కలుగుచున్నది కానీ అది చేయుటకు కలగడం లేదంట. అది చేయుటకు కలగడం లేదు. మేలు చేయాలనేది తెలుసు, మేలైనది చేయవలననే ఉంది కానీ అది చెయ్యడానికి కలగడం లేదు. కాబట్టి నేను చేయగోరు మేలు చేయకుండా ఏం చేస్తున్నాడు? చేయగోరని కీడు చేయుచున్నాను. చూసారా? ఎందుకంటే మనిషిలో ఎలాంటి నిబంధనలు ఉన్నాయి, మనిషిలో ఎలాంటి నియమం లోపల పోరాడుతుంది, మనిషిలో ఎలాంటి నియమం పోరాడుతుంది లోపల, మనందరిలోనూ ఎలాంటి నియమం పోరాడుతుంది. ఎందుకంటే మేలు చేయవలనే కోరిక కలుగుతుంది కానీ అది నేను చేయలేకపోతున్నాను. కాబట్టి నేను చేసే మేలు చేయకుండా నేను ఏం చేస్తున్నానో తెలుసా? మేలు చేయకుండా కీడు చేస్తున్నాను. చూసారా ఎంత దౌర్భాగ్యం? ఎందుకంటే మంద పనిచేస్తుంటుంది లోపల, మన నియమం పనిచేస్తుంటుంది. శరీర సంబంధమైన నియమం ఉంది చూసారా మనకు లోపల ఉంది చూసారా?
నేనంటే ఏంటో చూపిస్తా అంటారు చూసారా, అదేనండి మన నియమం. నేనంటే ఏంటో చూపిస్తా, లేదంటే నేనంటే ఏంటో తెలుసా, నా గురించి తెలుసా, నా గురించి తెలుసా అనే ఆ పదం ఉంది చూసారా, అదే వేరొక నియమం. అది దైవ నియమం కాదు. అది ఎవరి నియమం? అది ఎవరి నియమం? అది మన నియమం, నా నియమం. అది నా నియమం. అది దేవుని సేవకుడిగా ఉండాలి అంటే, ఆయన చెప్పినట్లు చేయాలంటే ఈ నియమాలన్నీ ప్రక్కన పెట్టాలి. ఎవరి నియమాల్లోనికి రావాలి, ఎవరి నిబంధనలోనికి రావాలి, ఎవరి చెప్పు చేతలోనికి రావాలి, ఎవరు చెప్పినట్లుగా చేయాలి, ఎవరు చెప్పినట్లుగా చేయాలి. సేవకుడు అయితే ఎవరు చెప్పినట్లుగా చేయాలో తెలుసా? ఎవరు చెప్పినట్లుగా చేయాలి? దేవుడు చెప్పినట్లుగా చెయ్యాలి. ఇలా చేస్తే ప్రపంచం ఎప్పుడో బాగున్నాం. దేవుడు చెప్పినట్లుగా చేస్తే ప్రపంచం ఎంత సస్యశ్యామలంగా ఉన్నాం, ఎంత సస్యశ్యామలంగా ఉన్నాం. ఎందుకు ఈరోజు ఇన్ని అడ్డదారులు దొక్కి ఇష్టం వచ్చినట్టు ఎలాంటి ఆలోచనలు మనిషి బయటకు తీసుకుని వచ్చాడు చూడండి, ఎలాంటి ఆలోచనలతో బయటకు వస్తున్నాడో చూడండి. ఈరోజు ధనం సంపాదించాలనే ఆలోచనతో, తొందరగా నేను సంపాదించాలనే ఆలోచనతో ఈ సృష్టిని పాడు చేస్తూ, మనిషి పడుతున్న పోరాటం, మనిషి తీస్తున్న పరుగులు, మనిషికి ఉన్న ఆరాటం ఎంత భయంకరం, ఎంత భయంకరం ఈరోజు, ఎంత భయంకరం ఈరోజు. ఎందుకంటే నిజంగా దేవునికి సేవకుడిగా ఉంటే, ఆయన సేవ చేసే ఆశ నీలో ఉంటే ఖచ్చితంగా ఆయన చెప్పినట్టు చేసను, ఆయన నిబంధనలు గైకొన్ను, ఆయన నియమంలోనికి వచ్చును. ఇవన్నీ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఆయన చెప్పినట్టు చేయక కదా, యజమానుడు చెప్పినట్టు చేయక కదా ఇవన్నీ. యజమానుడు దేవుడు చెప్పినట్టు చేయక కదా ఇవన్నీ. ఈరోజు ఇలాంటి పరిస్థితులు. ప్రసవ వేదన ఎందుకు రెట్టింపయింది? భూమి నేల ఎందుకు శపించబడింది? చూసారా? ఎందుకు పురుషుడు చెమటను కార్చి, రక్తాన్ని కార్చి నేలను సేద్యం చేయవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఎందుకు ఏర్పడింది? ఎందుకు ఏర్పడింది? ఆయన మాట వినలేదు, యజమానుడు మాట వినలేదు, యజమానుడు మాట వినలేదు, దేవుని మాట వినలేదు. ప్రారంభం నుండి ఇప్పటి వరకు కూడా అదే. ఎందుకంటే అదే తినొద్దు అంటే తిన్నాడే. ఒక నియమం పనిచేసిందా లోపల? ఒక నియమం పనిచేస్తుందా? ఎవరి నియమం అది? మన నియమం, మన నియమం. మేలు చేయవలన కోరిక ఉన్న చేయలేని పరిస్థితి ఉందో చూసారా? తీరా మేలు చేయకుండా చేయగోరని కీడు చేస్తున్నాడు చూసారా? అది మన నియమం అండి. మనలో పని చేస్తూ ఉంటుంది, మనలో పని చేస్తూ ఉంటుంది. ఎప్పటి నుండి అంటే బాల్యం నుండి అది మనలో పని చేస్తూ ఉంటుంది. దేవుని మాట వినేలా చేయదు అది ఆ నియమం. ఎవరి మాట వినేవదో? దేవుని మాట వినేవది ఈ నియమం. దేవుని మాట వినేవది ఈ నియమం. ఎందుకంటే దేవుని మాట వింటే ఎవరికి సేవకుడు అయిపోతాం మనం? దేవుని సేవకులు అయిపోతాం మనం. అందుకని దేవుని సేవకులుగా మనం ఎప్పటికీ ఉండకూడదు. ఎవరికి సేవకులుగా ఉండాలి? చూసింది అపవాది, ఇశ్రాయేలు అందరినీ చూసింది. ఎవరి సేవలు ఉంటే బాగుంటుంది? వీరందరూ కూడానే. వీరు కనాను దేశానికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఇందులో నుంచి ఎవరు వస్తారు? యేసుక్రీస్తు వారు వస్తారు. ఇది దేవుని సంకల్పం. ఆయన వచ్చాడా, వివేకాన్ని అనుగ్రహిస్తాడు మానవ సమాజానికి. వివేకం అనుగ్రహిస్తే ఏమవుతుందో తెలుసా? దేవునికి సేవకులుగా మారిపోతారు వీరందరూ. కాబట్టి ఏం చేయాలని ఆలోచించాడు. ఎవరికి సేవకులుగా ఉంటే బాగుంటుంది అనుకున్నాడు? ఎవరికి సేవకులుగా ఉంటే బాగుంటుంది అనుకున్నాడు? అందుకే ఐగుప్తులో ఫరోకు సేవకులుగా చేసేసాడు. వీరందరూ ఎవరి సేవలు ఉన్నారు? ఇశ్రాయేలు అందరూ ఎవరి సేవలు ఉన్నారు? ఇశ్రాయేలు అందరూ ఫరో సేవలు ఉన్నారు. వీరందరూ కూడా ఫరో సేవలు ఉన్నారు. దేవుని సేవ ఏది? దేవుని సేవ ఏది?
లోకం అంతే. లోకం దేవుని సేవ చేయనది. దేవునికి సేవకుడిగా ఎవరిని కూడా లోకం బ్రతకనివ్వదు. లోకానికి ఎవరి సేవలో ఉండడం ఇష్టం తెలుసా? ఎవరి సేవలో ఉండడం ఇష్టం? ఎవరి సేవలో ఉండడం ఇష్టం లోకానికి? మనుషుల సేవలో, లోకం యొక్క సేవలో ఉండడమే ఇష్టం. ఎందుకంటే లోకం అంతా ఎవరి ఉందన్నాడు? యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం చివరికి వచ్చినాల్లో లోకం అంతా ఎవరి దగ్గర ఉందంట? ఎవరి యందు ఉందంట? లోకము దుష్టుని యందు ఉన్నది. లోకం దుష్టుని యందు ఉన్నది. కాబట్టి లోకం అంతా కూడా వాడి సేవలో ఉంది. ఎవరి సేవలో ఉంది? దుష్టుని సేవలో ఉంది. వాడి సేవలో ఉంది. వాడు ఏం చేయమంటే అది చేస్తుందంటే, అపవాది ఏం చేయమంటే అది చేస్తుందంతే. ఇస్కరియోతు యూదాలో ప్రవేశించింది, యేసుక్రీస్తు వారిని అప్పగించింది. ఏం చేశాడు? అప్పగించేశాడు. ఆ ఆలోచనలకు, ఆ కీటికి, ఆ నిబంధనకు, ఆ నియమానికి చోటిచ్చింది ఎవరు? ఎవరిచ్చారు చోటు? అంతే కదా. దేవునికి సేవకుడిగా, ఆయనకి దాసుడిగా ఉండి దేవుని సేవ చేయవలసిన వాడు ఏంటి ఎవరి సేవలోనికి వెళ్ళిపోతున్నాడో చూడండి. ఎవరి ఆలోచనలోనికి వెళ్ళిపోతున్నాడు. మనం కూడా అంతే. ఆలోచన చేయలే, ఎవరి ఆలోచన మనం తీసుకుంటున్నాం. ఎవరి నిబంధనను మనం గైకొంటూ దేవుని సేవకులు అని మనం చెప్పుకుంటూ దేవుని సేవలో ఉన్నాం. ఆలోచించాలి ఇవన్నీ. మన శరీరం ముందు మంచిది ఏది లేదు కదా. అంతా రివర్సే. ఎప్పుడు కూడా వ్యతిరేకంగా మాట్లాడతాడు మనిషి. ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడతాడు? ఎప్పుడు పూర్తి వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఎప్పుడూని అన్నిటికీ వ్యతిరేకంగా మాట్లాడతాడు. ప్రారంభం నుండి ఇజ్రాయేలు దేవుని సేవ చేయడానికి, సేవకులుగా ఉండడానికి ఎలాగోలాగా దేవుడు మోషేని ఎన్నుకున్నాడో ఫరో దగ్గరికి పంపించాడు. ఫరో అప్పటికే ఆయన సేవకులుగా మార్చుకున్నాడు. ఆ పాయింట్ మనం చూసాం. చదువుదాం మరలా ఒకసారి. ఇజ్రాయేల్ అందరూ ఎవరి సేవలో ఉన్నారు, ఎవరికి సేవకులుగా మారిపోయారో చూద్దామా? పాయింట్ ఎక్కడ ఉందో చూడండి. నిర్గమకాండం 14వ అధ్యాయం 1వ వచనం, 5వ వచనం. ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధంగా త్రిప్పబడి, మనం ఎందుకు ఇలా చేసితమే? మన సేవలో ఉండకుండా ఇజ్రాయేలీలను ఎందుకు పోనిచ్చితమే అని చెప్పుకొనురి. చూసారా? ఫరో అతని సేవకులు ఇజ్రాయేల్ అందరినీ ఏం చేయాలనుకున్నారు? వారి సేవలో ఉంచుకోవాలనుకున్నారు. వారి సేవ చేయాలనుకున్నారు. ఏం చేయాలి ఇంతకీ? ఇజ్రాయేల్ ఎలాంటి సేవ చేస్తున్నారో మనందరికీ తెలుసు. ఐగుప్తు దేశంలో ఏం చేస్తున్నారు? పట్టణాలు కడుతున్నారు. వారి పిరమిడ్లు, సమాధులు కడుతున్నారు. వీరు మట్టి తవ్వడం, తవ్విన మట్టిని పిసకడం, పిసికిన మట్టిని ఇటుకలుగా తయారు చేయడం, ఆ జిగురు మట్టితో దానిని మరలా పొలాలు ఏరుకొని వచ్చి మంట పెట్టి కాల్చడం. ఈ కాల్చిన ఇటుకలతో, మట్టికీలతో పట్టుకొని నగరాలను కట్టడం, లేదంటే ఫరో రాజుల యొక్క సమాధులను కట్టడం. చూసారా? అంటే ఎవరి సేవలు ఉన్నారంటే ఇదంతా బాగుంది. ఫరోకి బాగుంది ఇదంతానే. వీరు మన సేవలో ఉంటే బాగుంటుంది, మన సేవలో ఉంటే బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఉత్సవం చేయడానికి, బలి అర్పించడానికి అరణ్యంలోనికి రమ్మన్నాడు అంటే ఆ మాట ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే దేవుడు అనే పదం వినేసరికి ఎలా ఉంటుందో తెలుసా? బీపీ రేజ్ అయిపోద్ది. ఎవరికైనా అంతే. ఉద్యోగం చేస్తూ సెలవు కావాలి, ఇలాగ దేవుని కార్యక్రమం అండి, మీటింగు ఇలాగ వెళ్ళాలి అని అంటే ఏమంటాడు? మమ్మల్ని అయితే ఉద్యోగం చేసేవాడు చేస్తే చేయి, లేకపోతే మాని అనేవారు. అంతే, రెండే. అలా ఎన్ని కంపెనీలు తిరిగాం ఈ చుట్టూ. ఇలా ఇదే పని మాకు. 2 నెలలు చేయడం,
ఆదివారం కరెక్ట్గా ఏ షిఫ్ట్ వేయడం, పోనీ షిఫ్ట్ అడ్జస్ట్మెంట్ ఏమంటే పోనీ నైట్ అన్నా చేస్తామంటే కుదరదు, అడ్జస్ట్మెంట్లు కూడా తీసేసాం, లేవు. దేవుడు అనే పదం వినగానే మొత్తం మారిపోతుంది, కథ మొత్తం మారిపోద్ది. దేవుడు అనగానే సెలవు ఇవ్వమంటే ఎవరు? ఏదైనా కార్యక్రమం దేవుని కోసం నేను వెళ్ళాలి, అస్సలు కుదరదు, ఎందుకంటే బాగుపడిపోతావు అక్కడికి వెళితే. కాబట్టి ఏం చేయాలి? నువ్వు ఎక్కడ ఉండాలి? నువ్వు ఎక్కడుంటే బాగుంటుందో తెలుసా? ఇదిగో నా కాళ్ళ దగ్గరే మట్టి పిసుక్కొని ఇటుకలు చేసుకొని వాటిని కాల్చి మా సమాధులు లేదంటే మా పట్టణాలు కడితే బాగుంటుంది. అంతేగాని నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, యెహోవా సేవలోనికి నువ్వు వెళ్ళకూడదు. ఎందుకు పోనిచ్చితమే? ఏంటి, వీడు పోనిచ్చాడా దేవుడు పోనిచ్చాడా? చూసారా? అర్థం కాదు ఇప్పటికీ ఫరోకి అర్థం కాలేదు. ఎందుకంటే కళ్ళు నెత్తి మీదకి వెళ్ళిపోయి యెహోవా ఎవడు అనే స్థాయిలో ఉన్నాడంటే ఏమర్థమవుతుంది చెప్పండి? మైకులో ఉన్నవాడికి ఎంత గర్వంతో ఎంత అహంకారంతో ఉన్నాడో చూడండి. దేవుని సేవకులుగా వారు ఉండాలి. దేవుడు వారిని పిలుస్తున్నాడు మోషేతో, నా సేవ చేయడానికి వారిని నడిపించు, కనాను దేశానికి నడిపించు, నా సేవ చేయడానికి నడిపించు వారిని అందరినీ. నా సేవలో ఉండాలి మీరందరూ కూడా ఫరో సేవలో ఉన్నారు. కాదు, మీరు ఉండాల్సింది ఫరో సేవలో కాదు, లోకం యొక్క సేవలో కాదు, లోకాన్ని సేవించేవారు కాదు, మీరు నన్ను సేవించేవారుగా ఉండాలి. నన్ను సేవించండి మీరు అని ఫరోను మోషేను పంపించాడు ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు. వీరందరినీ తీసుకుని కనాను దేశానికి బయలుదేరాడు. ఇవన్నీ వీరికి గుర్తున్నాయి. కళ్ళ ముందు ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సూచక్రియలు, అద్భుతాలు ఎన్నో చేశాడు వీరి కళ్ళ ముందు. ఇప్పుడు బయలుదేరిన వారు అందరూ కూడా ఎవరి సేవకులుగా ఉండాలి, ఎవరి సేవ చేయాలి? మీరు ఆలోచన చేయండి. ఎవరు సేవ చేయాలి? బయలుదేరిన వారు ఎర్ర సముద్రం దాటిన తర్వాత నుండి ఎవరి సేవలు వీరందరూ ఉండాలి? ఎవరి సేవలు ఉండాలి? దేవుని సేవలు ఉండాలి, యెహోవా సేవలు ఉండాలి. వీరందరూ కూడా యెహోవా సేవలో ఉండాలి. కానీ యెహోవా సేవలో ఉండవలసిన వీరు క్రమేపీ ఏమవుతుందో తెలుసా? లోపల వేరొక నియమం పనిచేస్తుంది. ఎలాంటి నియమం అది? వేరొక నియమం. అప్పటి వరకు దైవం యొక్క దైవ నియమంలో ఉన్న వారు, దేవుని నిబంధనలతో ముందుకు బయటకు వచ్చిన వారు, ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన వారు. ఎందుకంటే ఆయన సేవకు రావడం అంటే, ఆయన సేవకు పిలిచినప్పుడు ఇందులో నుంచి బయటకు రావడం అంటే మాటలు కాదు. అంత సులువు అనుకుంటున్నారా? ఏంటి అంత సులువుగా వచ్చేసారా దేవుని సేవించడానికి ఇశ్రాయేలీలు? మీరు ఆలోచించండి. వెంటనే నా సేవకు రండి అంటే ఇదిగో వచ్చేస్తున్నామని వచ్చేసారా? వెంటనే వచ్చేసారా? లేదంటే ఎన్నో దేవుడు ఆయన కష్టపడి బయటకు తీసుకొని వచ్చాడా వారిని? ఎంత సమయం పట్టింది వారికి? ఎన్ని సూచక్రియలు, ఎన్ని మహత్కార్యాలు, ఎన్ని అద్భుత కార్యాలు చేసి వారిని ఐగుప్తులో నుండి బయటకు తీసుకొని వచ్చాడు. మీరు ఆలోచన చేయండి ఒకసారి. దేవుణ్ణి సేవించడం అంటే, దేవుణ్ణి దగ్గరకు రావడం అంటే ఏంటి, ఆయనకు సేవకులుగా ఉండడం అంటే వెంటనే ఏదో రాత్రి పడుకుంటే పొద్దుట మళ్ళీ ఇలా నిద్ర లేచినట్టుగా ఉండదు. అది నిద్ర లేచినట్టుగా ఉండదు. చాలా కష్టం అది, చాలా కష్టం. ఎంత కష్టం! ఆ ఫరో దగ్గర నుండి వీరినందరినీ ఆయన సేవకు తీసుకుని వెళ్ళాలంటే ఎంత కష్టమో తెలుసా? ఎలాంటోడు ఫరో? మామూలుడా? ఫరో మామూలుడు కాదు. ప్రపంచంలో ఆ రోజు నీ వలన నేను మహిమ తెచ్చుకుంటాను అన్నాడంటే ఫరో ఎంత గొప్పవాడో మీరు ఆలోచన చేయాలి. ఎవరి వలన దేవుని ఘనత? ఎవరి వలన ఆయన నామం మహిమపరచబడాలనుకున్నాడా? ఏంటి? ఫరో వలన. అసలు ఫరో ఏంటి, ఎలాంటి, ఎంత బలవంతుడైతే, ఎంత శక్తి సామర్థ్యాలు ఉంటే ఫరో వలన నేను నా మహిమను తెచ్చుకుంటానని దేవుడు అంటాడు చెప్పండి. బలహీన కొడితే ఏమన్నా మహిమ వస్తుందా? ఏమంటాం మనం? బలవంతుడు బలహీన కొట్టి లాగేసుకోవడం అనుకోండి, ఏమంటాం చెప్పండి? ఒక బలవంతుడు బలహీన కొట్టి పెన్ లాగేసుకోవడం అనుకోండి, ఏమంటాం?
అరే దున్నపోతులాగా ఉన్నావు, బక్కోడి దగ్గర పాపం నువ్వు అన్ని కొడేసి పెనలాగేసుకుంటావా? ఆడికి ధీటుగా మనం ఉన్నాం అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? నాతో పోట్లాడంటాం. నువ్వు బలవంతుడు ఏంటి, బలహీన కదా కొట్టడం, నాతో పోట్లాడు అంటాం. ఏంటి, ఒక బలహీనుడి దగ్గర మహిమ ఎలా వస్తుందో మీరు ఆలోచన చేయండి. బలహీన కొడితే కాదు. ఫరో ఎలాంటి వాడో తెలుసా? ఒక అద్భుతమైన వచనం చూపిస్తాను మీకు. యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయం 31, 2 యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 2 నరపుత్రుడా, నీవు ఐగుప్తు రాజు అయిన ఫరోతోను అతని సమూహముతోను ఇట్లనుము, ఘనుడవైన నీవు ఎవనితో సమానుడవు? ఎవరితో పోలుస్తున్నాడు? ఏమని పిలుస్తున్నాడు ఫరోని? ఘనుడవు. చూసారా అండి? ఇప్పుడు 32వ అధ్యాయం 2 నరపుత్రుడా, ఐగుప్తు రాజు అయిన ఫరోను గూర్చి అంగలార్పు వచనమెత్తి అతనికి ఈ మాట ప్రకటించు, జనములలో కొదము సింహము వంటి వాడవని నీవు ఎంచబడితివి, జలములలో మొసలి వంటి వాడవై వాటి వాగులను నీ నదులలో రేగుచు నీ కాళ్ళతో నీళ్లు కలియబెట్టితివి, వాటి వాగులను బురదగా చేసితివి. 3 పదాలు వాడాడు. 1 జనములలో ఘనుడు, 2 కొదమ సింహం వంటి వాడు, 3 జలములలో మొసలి వంటివాడు. జలములలో మొసలి వంటివాడు. చూసారా? ఎవరింతకి ఎవరిని పోల్చాడు వీటితో? ఫరో రోజున పోల్చాడు. యెహోవా ఎవడు అని చెప్పాడు. చూసారా? ఈ ప్రజలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు అని చెప్పాడు. చూసారా? ఫరో ఆ ఫరో ఎలాంటి వాడో చెప్పాడు అనమాట. ఎంత గనుడు, కొదమ సింహం వంటి వాడు, మొసలి వంటి వాడు. ఎందుకంటే వాళ్ళ నోట్లో పడితే అసలు ఎవడైనా తీగలరా? వాడి దగ్గరికి వెళ్ళగలరు ఎవరైనా? కొదమ సింహం ఎలా ఉంటుంది చెప్పండి? మొసలను చూడగానే ఎలా ఉంటుంది? బ్రతుకుతామన్న ఆశ ఉంటుందా? బ్రతుకుతామన్న ఆశ ఉండదండి, ఉండదు. అలాంటి వాడైన ఫరో అతని సంఖ్యల నుండి, లేదంటే అతని యొక్క బానిసత్వం నుండి అతనికి సేవకులుగా ఉన్న ఇజ్రాయేలీను దేవుని సేవకులుగా మార్చాలంటే, లేదంటే తీసుకుని వెళ్ళాలంటే ఇక్కడి నుంచి ఎంత కష్టం అనుకుంటున్నారు? ఎంత కష్టం అనుకుంటున్నారు? మొసలతో పోట్లాడగలరా? మొసలతో పోట్లాడగలరా? కొదమ సింహంతో పోట్లాడగలరా? ఘనుడి ముందు నుంచోగలరా? నుంచోలేరు. చూసారా? ఎలాంటి భయంకరమైన వాతావరణం నుండి నిజంగా దేవుని సేవ చేయడానికి తీసుకొని వెళ్తున్నాడే. అసలు అలా సేవ చేయడానికి తీసుకొని వెళ్ళడానికి ఆ పరిస్థితులను అనుకూలపరచడమే చాలా కష్టం, చాలా కష్టం. మారిపోయినంటారు. ఏం మారిపోయారు? ఇప్పటికీ నాకు అర్థం కాదు. దేవుడి దగ్గరకు వచ్చి ఏమంటారు? మారిపోయానండి, మారిపోయానంటారు అంతే. ఏం మారిపోయావు? ఎలా మారిపోయావు? ఈ మాటలు వినాలి. నువ్వు మారేవో లేదో, నువ్వు నిజంగా దేవుడికి సేవకుడువో కాదో, నువ్వు ఎవరి మాట వింటున్నావో. ఎందుకంటే యజమానుడి మాట వింటేనే నేను సేవకుడిని, సేవకురాండ్రం. సేవకులు సేవకురాండ్రం ఎవరి మాట వింటే? యజమానుడి మాట వింటే. మరి అలాంటి
దేవుని సేవ చేయడానికి నిజంగా లోకంలో నుండి బయటకు తీసుకొని రావడం అంటే అసలు మాట్లాడుకుంటున్నారా? చాలా కష్టం, అది చాలా కష్టం. ఎంత కష్టమో ఏంటి. ఫరో ఎలాంటి వాడో ఈ వచనాలను ఆలోచిస్తే మనకి ఏమర్థమైంది? కొదమ సింహం వంటి వాడైనా ఫరో నీటిలో ముసల్లాంటి వాడు, నీటి నదుల్లో కలియబెడుతూ ఇష్టానుసారంగా, ఎందుకంటే అతను ఏది చెప్తే అది, ఏదంటే అది నెరవేరుస్తాడు అంతే. చిట్ట చివరకు వెళ్ళిపోతుంటే వెనకాల కూడా ఎర్ర సముద్రంలోకి రథాలు వేసుకొని వెళ్ళిపోయాడా? రథాలు వేసుకొని వెళ్ళిపోయాడు వెనకాల కూడానే, ఇజ్రాయేల్ వెనకాల. ఏంటి అలాంటి భయానకమైన పరిస్థితుల నుండి, అలాంటి పరిస్థితుల్లో నుండి ఏంటి దేవుని సేవ చేయడానికి దేవుడు ఇజ్రాయేలీలను బయటకు తీసుకొని వచ్చాడు. ఏదో అంత సులువుగా అయిపోయిందని మాత్రం అనకండి. ఎందుకంటే మనం ఇక్కడ కూర్చున్నంత ఈజీగా మన లోకంలో నుంచి ఇక్కడికి తెచ్చిపెట్టడం అనేది అంత సులువు కాదు, అంత సులువుగా జరిగిన పని కాదు ఇది. చెప్తాను ఆ మాటలన్నీ కూడా మనం ఆలోచన చేద్దాం. కాబట్టి ఇప్పటి వరకు మనం కూడా ఆలోచన చేయాలి, ప్రశ్న వేసుకోవాలి. మనం ఎవరి నియమం మనలో నెరవేరుతుంది? దైవ నియమాన్ని నెరవేర్చేవారిగా మనం ఉన్నామా? దేవుని మాట వింటున్నామా? మాట వింటేనే దేవునికి సేవకుడు అంటే సర్వెంట్, అంటే దేవుని మాట, యజమానుడి మాట వినేవాడు. మనకి యజమానుడు ఎవరు అంటే దేవుడు. యజమానుడు ఎవరు అంటే క్రీస్తు. ఆయన మాట వింటున్నామో లేదో ప్రశ్న వేసుకుని వచ్చే వారానికి మనం సిద్ధపడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన కృప కలిగిన మా దేవ, మీ ఘనమైన నామమును పొందనములు ఆయన. ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడారు తండ్రి. మాపై మీరు చూపిస్తున్న మీ కృప, మీ కనికరం చాలా గొప్పది. ఎన్నో విలువైన విషయాలను మీ గ్రంథంలో వ్రాయించి తరాలు గడుస్తున్న, యుగాలు గడుస్తున్న నాయన, నీ మాటలో ఉన్న మాధుర్యాన్ని మాకు వినిపిస్తూ మా హృదయంలోనికి వాటిని చేరుస్తున్న విధానం చాలా గొప్పది తండ్రి. మీ ప్రేమ ఎంత గొప్పదో, మీ కనికరం ఎంత గొప్పదో మిమ్మల్ని గూర్చి ఆలోచన చేస్తే, మీ మాటలను చదువుకుంటే మాకు అర్థమవుతుంది నాయన. లోకానికి దోసులై, లోకానికి సేవకులై, లోకాన్ని సేవించే వారిగా ఉన్న మా బ్రతుకులను, మా దేన బ్రతుకులను మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. నాయన మీకు సేవకులుగా ఉండాలనేది మీ కోరిక. మీకు సేవకులుగా ఉండాలి అంటే మీ మాట వినాలి తండ్రి. మా యజమానుడు నీవు, మా దేవుడు నీవు. మమ్మల్ని పుట్టించింది మీరు, మమ్మల్ని కాపాడుతుంది మీరు, మమ్మల్ని పోషిస్తుంది మీరు నాయన. మీ తలంపులు, మీ ఆలోచనలు అతి గంభీరం, చాలా గొప్పవి. వాటి ప్రకారంగా మేము నడుచుకుంటే, మీ నిబంధనలు గైకుంటే, మీ శాసనాలను మేము గైకొని, మీ మాట విని వాటి ప్రకారంగా మేము బ్రతికితే మీకు సేవకులు అవుతామనే విషయాన్ని చాలా స్పష్టంగా మాకు తెలియజేశారు. అలాంటి వారే భక్తులని మీరు వారితో చెప్పిన ప్రతి మాట కూడా వారు ఎలా పాటించారో, వారందరూ భక్తులందరూ ఎలా సేవకులయ్యారో నాయన మాకు చూపించారు తండ్రి. ఈ మాటలు వింటూ చూస్తున్న మేము మా బ్రతుకునంత కాలం కూడా కన్ను మూసే వరకు మీకు సేవకులుగా ఉండాలి, మీ సేవ చేయాలి, మీ సేవలో ఉండాలి, మీ మాట వినాలి. మా యజమానుడు నీవని మిమ్మల్ని గౌరవించాలి తండ్రి. మీ నిబంధనలో మేము ఉండాలి, మీ ఆలోచనలు మేము ఉండాలి, మీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా, మీ ఇష్టాన్ని నెరవేర్చేవారిగా మా బ్రతుకు ఉండాలి తండ్రి. అట్టి కృపా కటాక్షం మా అందరికీ అనుగ్రహించమని చెప్పబడిన మాటలు మా హృదయంలో భద్రం చేసుకొని నీ కొరకు మరింత విశ్వాసంతో బ్రతికే భక్తిగల జీవితాలు మా అందరికీ అనుగ్రహించి, నీ సేవకులను ఎలాగ అయ్యామో మీ మాటలు వింటున్న మేము ఆలోచించుకుంటూ నాయన లోకం తన సేవలో ఉండాలని కోరుకుంటున్న సందర్భం నుండి వాటిని అన్నిటిలో నుండి ప్రత్యేకపరిచి మీ సేవలోనికి మమ్మల్ని నడిపించారు. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లించుకుంటూ భవిష్యత్తులో ఇంకను నాయన మీ సేవను పరిపూర్ణంగా జరిగించేవారుగా, పరిపూర్ణమైన సేవకులుగా మేము అందరం ఉండాలనే మీ బలమైన కోరికను మేము జ్ఞాపకం చేసుకొని మీ లేఖనాల యొక్క వెలుగులో మా బ్రతుకులను సరిచేసుకొని మీ పాదాల దగ్గర ఉండేలాగా సహాయం చేయమని అర్థిస్తూ
చేరువచ్చిన మీ బిడ్డ అందరిని మీ చేతులకు అప్పగించుకుంటూ వారిని అందరినీ కాపాడమని, మీకు సేవకులుగా మనందరినీ కూడా తీర్చిదిద్దమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనములండి. నాగేష్ గారు వచ్చి కార్యక్రమం జరిగిస్తారు.